హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్డబ్ల్యూ టీవీ. నేచురల్ స్టార్ నాని హీరోగా కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక ఇటీవలే కోట్ సినిమాతో నిర్మాతగా మంచి విజయాన్ని అందుకున్నారు నాని. చిన్న సినిమాగా వచ్చిన కోట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోగా నాని 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వాటిలో ఒకటి హిట్ 3, మరొకటి ప్యారడైజ్. ఈ 2 సినిమాల్లో నాని విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. హిట్ 2 భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్యారడైజ్ ఒక యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ యాక్షన్ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ వహించారు. అతను చివరిసారిగా నానితో కలిసి బ్లాక్ బస్టర్ సినిమా దసరాకి పనిచేశారు. ప్యారడైజ్ చిత్రం టైటిల్ టీజర్ కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయింది. నాని డిఫరెంట్ లుక్ లో కనిపించారు. భయంకరమైన రూపం, శరీరాకృతి, అలాగే 2 జడలతో అందరి దృష్టిని ఆకర్షించారు నాని. విభిన్న కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా మంది నటీనటులు నటిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో ఆర్ నారాయణమూర్తి నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆర్ నారాయణమూర్తిని కలిశారట. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో నటించే విలన్ గురించి ఆసక్తికర న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. ప్యారడైజ్ సినిమాలో ప్రముఖ నటుడు మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. నాని సినిమాలో మోహన్ బాబు విలన్ గా నటించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా మోహన్ బాబు తన కుమారుడు విష్ణు నటిస్తున్న కన్నప్ప చిత్రంలో కూడా నటిస్తున్నారు. మోహన్ బాబు తన కెరియర్ ను నెగిటివ్ పాత్రలతో ప్రారంభించాడని చాలా మందికి తెలియదు. చాలా సంవత్సరాల తర్వాత ఆయన విలన్ ఫీల్డ్ లోకి తిరిగి రావడం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.